రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. నేల బాగుంటేనే మనకు పంటలు బాగా పండుతాయి. పంట పండాలంటే నేల బాగుండాలి. మట్టి బాగుంటేనే సిరులు పండుతుంది. విత్తనం మొలకెత్తి అది పంట పండాలన్నా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వలన కాదు. మట్టి బాగుంటేనే మనకు పంట సిరులు పండుతుంది. అలాగే రైతు బాగుపడతాడు. రైతు బాగుపడాలన్నా లేదంటే రైతుకు సిరులు పండాలన్నా మట్టి బాగుండాలి. సాయిల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల ఎంత సారవంతంగా ఉన్నది అన్నది తెలియజేస్తుంది. సాయిల్ ఫర్టిలిటీగా ఉందంటే క్రాప్ గ్రోత్ బాగుంటుంది. అలాగే న్యూట్రియంట్స్, అలాగే వాటర్ సప్లై అనేది బాగుంటుంది. వర్షం పడ్డ తర్వాతకు నీళ్ళు అనేది త్వరగా ఇంకిపోతాయి. న్యూట్రియంట్ సప్లై త్వరగా ఉంటుంది. సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి. వానపాములు, నెర్రెలు, ఎర్త్వామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇండికేషన్స్ ఉంటే నేల ఫర్టిలిటీ అనేది బాగున్నట్లు తెలియజేస్తున్నట్టు. ఈ ఇండికేషన్స్ ద్వారా ఉంటే మనకు హెల్తీ సాయిల్, ఫర్టైల్ సాయిల్ ఉన్నట్టు. సాయిల్ ఫర్టిలిటీ ఎందుకు అవసరం? సాయిల్ ఫర్టిలిటీ ఎందుకు అవసరం అంటే నేల ఫర్టైల్గా లేకపోతే పంటలు సరిగ్గా పండవు. నేల అనేది బీడు భూములుగా మారడానికి అవకాశాలు, భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉండవు. ఇలా ఉండనప్పుడు ఫర్టిలైజర్స్ ఎక్కువగా అవసరం పడతారు. నీటి నిల్వ ఎక్కువగా ఉండదు. మట్టి ఆరోగ్యం బాగుంటేనే దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఇలా దిగుబడి బాగుండాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఒకవేళ సాయిల్ ఫర్టిలిటీ బాగుందంటే తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి ఉంటుంది. వ్యవసాయ కాలం ఎక్కువగా పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం చేసుకోవడానికి. లేదంటే బీడు భూములుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే ఒక రోజు పని ఎక్కువగా చేస్తాడు, ఉత్సాహంగా కూడా చేస్తాడు. అలాగే మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఒక పంట ఎక్కువగా ఇస్తుంది. అలా పంట ఎక్కువ ఇస్తేనే మనము ఆరోగ్యంగా, ఆనందంగా 10 కాలాల పాటు బతుకుతాం. మట్టి కూడా మనిషిలాగే. మనం బాగుండాలంటే మట్టి బాగుండాలి. సాయిల్ హెల్త్ బాగుండాలంటే ఫిజికల్గా, కెమికల్గా, బయోలాజికల్గా ఈ 3 విధాలుగా సాయిల్ అనేది బాగుండాలి. ఫిజికల్గా అంటే భౌతిక పరంగా బాగుండాలి. కెమికల్గా అంటే అందులో న్యూట్రియంట్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ, న్యూట్రియంట్స్ ఇందులో మ్యాక్రో లేదా మైక్రో, ఈ మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి ముఖ్యంగా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఈ 3. మ్యాక్రో వచ్చేసి బోరాన్, జింక్, ఐరన్, కాల్షియం, ఇలా ఇవి 17 న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నప్పుడు పంట అనేది మంచి దిగుబడి ఇస్తుంది. ఇలా దిగుబడి ఇచ్చినప్పుడు రైతులకు బంగారు కాసులు కురవడం జరుగుతుంది. ఇలా కురవాలంటే సాయిల్ అనేది ఫర్టిలిటీ ఎక్కువగా ఉండాలి. ఈ ఫర్టిలిటీ ఎక్కువగా ఉండాలంటే మనం ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడకూడదు. ఈ ఫర్టిలైజర్స్ అనేటివి సింథటిక్ ఫర్టిలైజర్స్. మనం ఒక మనిషికి ఎక్కువగా టాబ్లెట్స్ ఇవ్వడం వలన మనిషి ఇంకా ఖరాబు అవుతాడు కానీ బాగుపడడం లేదు. అలాగే మనం కూడా మట్టిని అలా తయారు చేస్తున్నాము. దానికి ఒక వస్తువు ఇస్తేనే పంట పండేలాగా. అలా కాకుండా మన పెద్దలు ఇచ్చిన పద్ధతులను పాటిస్తే మనం ఈ వ్యవసాయంలో మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఇప్పట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఈ ఆర్గానిక్, న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పటి వరకు చేశామంటే మనం 1960 కంటే అప్పటిదాకా ముందు చేశాము. 1960లో ఏమైందంటే మన సైంటిస్టులు, భారత శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ సైంటిస్టులు, గొప్ప వేత్తలు ఏం చేశారంటే గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోటి ఇండియాలోకి ఆ యీల్డింగ్ వెరైటీస్, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, అలాగే ఈ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఇది ఏమైందంటే రాను పెరుగుతున్న కాలం కొద్దీ, పెరుగుతున్న పాపులేషన్ కొద్దీ మన ఫార్మర్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతున్నది. ఈ యూజ్ చేయడం వలన ఆర్గానిక్ కార్బన్ అనేది మట్టిలో చాలా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు ఏమైందంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఆటోమేటిక్గా లాస్ అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ లాస్ అయినప్పుడు పంటలు పండవు. పంటలు పండినప్పుడు అగ్రికల్చర్ డ్రాట్ వస్తుంది, అంటే వ్యవసాయ కరువు. ఇలా కరువు వచ్చినప్పుడు మనుషులకు ఆహారం ఉండదు, మనకు తినడానికి తిండి ఉండదు. ఇలా తిండి లేకపోయినప్పుడు మనం ఎవరము ఉండదు.
కాబట్టి సాయిల్ హెల్త్ అనేది చాలా అవసరం. దాన్ని కాపాడుకుంటేనే మనం మనల్ని కాపాడుకున్నట్టు. ఈ కెమికల్ హెల్త్ వచ్చేసి ఎలా గుర్తించాలంటే సాయిల్ టెస్ట్‌లు చేసినప్పుడు మనకు సాయిల్ యొక్క పీహెచ్ ఎంత ఉంది, తర్వాత కొన్ని న్యూట్రియంట్స్ ఎంతున్నయి, ఏ ఏ కెమికల్ ఎంతుంది, నత్రజని ఎంత ఉంది, పొటాషియం ఎంతుంది, ఫాస్ఫరస్ ఎంతుంది, జింక్ ఎంత ఉంది. ముఖ్యంగా రైతులు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఎక్కువగా ఏస్తారు. ఈ 3 కాకుండా మిగతా 14 న్యూట్రియంట్స్ కూడా మొక్కకు చాలా అవసరం. అలాగే మట్టికి కూడా చాలా అవసరం. ఇవి మట్టిలో ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు ఇనార్గానిక్‌గా ఉంటాయి. ఈ ఇనార్గానిక్ ఫార్మ్‌లో ఉంటేనే అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి వీటిని మనము మొక్కకు ఇస్తేనే పంట అనేది మంచిగా పండుతుంది. 17 న్యూట్రియంట్స్ వచ్చేసి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవి మేజర్. అలాగే వీటితో పాటు మిగతా 14 కాల్షియం, బోరాన్, జింక్, ఐరన్, మాల్బోడియం, మెగ్నీషియం, క్లోరైడ్, నికెల్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వచ్చేసి ప్రకృతి నుండి లభిస్తాయి. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా 14 వచ్చేసి మనము సింథటిక్ ఫెర్టిలైజర్స్ రూపంలో ఇప్పుడు ఇస్తున్నాము. అయితే ఇవి టైమ్ టు టైమ్ న్యూట్రియంట్స్ పంటలకు అందుతాయి. ఇవి ఉంటేనే పంటలు ఆరోగ్యంగా పండుతాయి. ఫిజికల్ హెల్త్ ఎలా గుర్తిస్తామంటే నీటిని నిలుపుకునే శక్తి ఉంటుంది. భూమి ఫర్టిలిటీకి కారణం. అలాగే ముదురు కలర్ ఉంటుంది. నేల యొక్క కలర్ వచ్చేసి ముదురు కలర్ అంటే డార్క్ కలర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువ రసాయన ఎరువుల వలన అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన నేల గట్టిబడి జీవం కోల్పోతుంది. జీవం కోల్పోయినప్పుడు మనకు పంటలు పండే అవకాశం ఎక్కువ ఉండవు. ఇలా పంటలు పండనప్పుడు ఈ అగ్రికల్చర్ ఫెమైన్ లేదా డ్రాట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రైతులకు చాలా పంట నష్టాలు లేదా పంటలు పండకపోవడం చాలా ఉంటాయి. తక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయిల్ ఫర్టిలిటీ కోల్పోవడానికి గల కారణాలు అంటే సాయిల్ ఫర్టిలిటీ ఏ రీజన్స్ వలన కోల్పోతుందంటే మనం ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన ఏమైతుందంటే నీళ్లు నిలవకపోవడం గానీ, నేల గట్టిపడడం గానీ, జీవం కోల్పోతుంది. ఒకటే పంటను సాగు చేస్తే నేల అనేది అడాప్ట్ చేసుకొని పోతది. ఇంకా వేరే పంటలకు కూడా మార్చుకోవాలి. ఒకటే పంటను అంటే వరినే ప్రతి సీజన్ వేసుకుంటూ వెళ్తే మనకు పంట అనేది మంచి దిగుబడి రాదు. అలాగే నేల అనేది తన యొక్క సారత్వాన్ని కోల్పోతుంది. ఇలా సారత్వం కోల్పోయినప్పుడు మనకు పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఉండవు. సాయిల్ టెస్టింగ్ చేయించకుండా ఫర్టిలైజర్స్ వేయకూడదు. సాయిల్ టెస్టింగ్ చేయించుకోవడం వలన ఏ కెమికల్ వేసుకోవాలి, ఏ న్యూట్రియంట్స్ వేసుకోవాలి, ఏ ఫర్టిలైజర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు నైట్రోజన్ తక్కువ ఉంటే నైట్రోజన్ ఫర్టిలైజర్స్ మాత్రమే వేసుకుంటాము. అలాగే ఫాస్ఫరస్ తక్కువ ఉందనుకో ఫాస్ఫరస్, లేదంటే మైక్రో ఎలిమెంట్స్ జింక్ లేదా కాల్షియం లేదా మాల్బోడియం, మెగ్నీషియం, బోరాన్ ఇలాంటి కెమికల్స్ తక్కువ ఉంటే, ఇలాంటి న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ న్యూట్రియంట్స్ మనం వేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. సాయిల్ ఫర్టిలిటీని ఎలా కాపాడుకోవాలి? ప్రతి బిడ్డకు అమ్మ ఎంత అవసరమో రైతుకు కూడా మట్టి అంతే అవసరం. అమ్మను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది. కాబట్టి మనం ముందుగా సాయిల్ టెస్టింగ్, ఆర్గానిక్ మ్యాటర్, క్రాప్ రొటేషన్ ఇవి చేయడం వలన మనకు సాయిల్ ఫర్టిలిటీని కాపాడుకుంటాం. సాయిల్ టెస్టింగ్ అంటే సాయిల్ ఫర్టిలిటీని ఇది మొదటి అడుగు. సాయిల్ ఫర్టిలిటీని కాపాడుకోవడానికి ఇది మొదటి అడుగు. 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేయించాలి. సాయిల్ టెస్ట్ చేయించినప్పుడు వచ్చిన రిజల్ట్స్‌ని బట్టి అంటే సాయిల్ హెల్త్ కార్డ్ పరంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక స్కీమ్. అయితే ఈ స్కీమ్ కింద మనం సాయిల్ టెస్టింగ్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఒక హెక్టార్ గానీ ఎప్పుడైనా దీని వలన ఏమైతుందంటే తక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం గానీ, లేదా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం గానీ, ఏ కెమికల్ కావాలనో అది మాత్రమే యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు నైట్రోజన్ తక్కువ ఉంటే యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లేదంటే నైట్రోజన్ ఫర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేయడం. ఏది కావాలనో అది మాత్రమే వేసుకుంటాం. కాబట్టి ఇలా మనకు సాయిల్ ఫర్టిలిటీ అనేది ఒక రకంగా కాపాడుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ముఖ్యంగా మన 2 రాష్ట్రాలలో ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మన 2 స్టేట్‌లో
కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వలన ఈ ఫర్టిలిటీ, ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనొచ్చు మీరు. ఒకటి యూరియాలో కార్బన్ ఎక్కువ ఉంటుంది గదా! అది ఆర్గానిక్ ఫర్టిలైజరే అవుద్ది గదా! కానీ మనం అది సింథటిక్‌గా క్రియేట్ చేసిన ఫర్టిలైజర్. కాబట్టి అది ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాదు. అది కెమికల్ ఫర్టిలైజర్ అయిపోద్ది. అంటే సింథటిక్ ఫర్టిలైజర్, మ్యాన్ మేడ్. కాబట్టి అది సింథటిక్ ఫర్టిలైజర్. ఆర్గానిక్ కార్బన్ ఎలా పెంచుకోవాలంటే పశువుల ఎరువులు గాని, గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్స్ అంటే జీలుగ లేదా దయంచ, పూత ఈ క్రాప్స్ వేసుకోవాలి. ఈ క్రాప్స్‌ను పూత దశలో మనము దుక్కి చేసుకోవాలి. పొలంలోకి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నప్పుడు నైట్రోజన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. నైట్రోజన్ ఈ మొక్క యొక్క మొత్తం కార్బన్ ఆహ్, కార్బన్ ఎక్కువ ఉంటుంది. బయోమాస్ ఇది డీకంపోజిషన్ అయినప్పుడు సాయిల్‌లో ఆర్గానిక్ మ్యాటర్‌ని ఈజీగా పెంచుతుంది. ఇలా పెంచడం వలన నైట్రోజన్ పర్సెంటేజ్ పెరుగుతుంది సాయిల్‌లో. ఇది ఒక రూట్. ఈ సాయిల్ ఫర్టిలిటీని కాపాడుకోవడానికి. క్రాప్ రొటేషన్ అంటే ప్రతి సీజన్ ఒకటే పంట కాకుండా మారుస్తూ వేరు వేరు పంట వేసుకున్నట్లయితే సాయిల్ ఫర్టిలిటీని మనం కాపాడుకోవచ్చు. ఇలా కాపాడుకోవడం వలన మనకు భవిష్యత్తులో కూడా వ్యవసాయం చేసుకోవడానికి చానా అవకాశాలుంటాయి. లేదంటే మనం వ్యవసాయం చేసుకోవడానికి కారణాలు చానా తక్కువగా ఉంటాయి. ఈ ఇప్పుడు వస్తున్న ఏరోఫోనిక్స్ గాని, హైడ్రోఫోనిక్స్ గాని ఇవన్నీ సాయిల్ లెస్ కల్టివేషన్. దీన్ని ఇదేం చేస్తుందంటే సాయిల్ కల్టివేషన్. ఈ మట్టిలో పండేదానికంటే మట్టి లేకుండా పండించేదాన్ని చాలా అంటారు. అలా పండించడం ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్స్‌లో పెట్టి చెప్పండి. క్రాప్ రొటేషన్ ఒకే రకమైన పంట కాకుండా వరి, మొక్కజొన్న, తర్వాత మినుములు, పెసర, శనగ వంటి పంటలు వేసుకోవాలి. అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకునే పంట తర్వాత తక్కువ న్యూట్రియంట్స్ తీసుకునే పంట వేసుకోవాలి. ఎలా అంటే మొక్కజొన్న ఎక్కువగా న్యూట్రియంట్స్ తీసుకుంటది. దీని తర్వాత మనము మినుములు లేదా పెసరు లేదా శనగ వేసుకోవడం వలన తక్కువ న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. అలాగే గాలిలో ఉన్న నైట్రోజన్‌ను భూమిలోకి ఫిక్సేషన్ చేస్తుంది. ఏది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా. ఇలా ఫిక్స్ చేయడం వలన సాయిల్‌లలో నైట్రోజన్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ క్రాప్‌కి కూడా నైట్రోజన్ అనేది అంత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనము. కాబట్టి ఈ క్రాప్ రొటేషన్ అనేది చాలా ముఖ్యం. పప్పు జాతి పంటలు నైట్రోజన్‌ను సాయిల్‌లో ఫిక్స్ చేస్తాయి. ముఖ్యంగా రైతు సోదరులు ఎన్‌పీకే మాత్రమే వేస్తారు ఎక్కువగా. ఏ పంటకైనా వరికైనా గానీ, మొక్కజొన్నకైనా గానీ, ఇంకో పంట గానీ, ఏ హార్టికల్చర్ పంటలకైనా సరే, మొక్కజొన్న ఏ ఏ పంటలకైనా సరే నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ ఈ 3 ఎలిమెంట్స్ న్యూట్రియంట్స్ మాత్రమే ఎక్కువ వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా వీటితో పాటు జింక్, బోరాన్, ఐరన్ వంటి వేరే ఎరువులు కూడా మొక్కకు చాలా అవసరం. వీటి యొక్క అవసరాలను వేరే ఒక న్యూట్రియంట్ అవసరాన్ని ఇంకో న్యూట్రియంట్ అస్సలు తీర్చలేదు. ఇలా తీర్చనప్పుడు మొక్క అనేది దాని యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. ఇలా పూర్తి చేసుకోనప్పుడు మనకనేది దిగుబడి అనేది తక్కువ వచ్చే అవకాశాలుంటాయి. పంట గూడా తక్కువగా పండుతుంది. ఫర్టిలిటీ సాయిల్ అంటే ఎలా ఉంటుంది? ఫర్టైల్ సాయిల్ ఎలా ఉంటుందంటే మట్టి డార్క్ కలర్‌లో ఉంటుంది. అంటే ముదురు కలర్‌లో ఉంటుంది. ముఖ్యంగా వానపాములు, నెర్రలు ఎక్కువగా ఉంటాయి. వర్షం పడ్డప్పుడు నీళ్లు త్వరగా లోపలికి ఇంకిపోతాయి. మట్టి ఆరోగ్యంగా ఉన్నట్లు. ఈ లక్షణాలు మన పొలాలలో కనిపిస్తే ఈ లక్షణాలు కనిపించినప్పుడు మన పొలం అనేది ఫర్టిలిటీగా ఉన్నట్టు అని తెలియజేసుకోవచ్చు. మట్టి మనకు అన్నం పెట్టే తల్లి. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం తగ్గించి పెద్దలు ఇచ్చిన పద్ధతులను పాటిస్తే భవిష్యత్తులో కూడా పంటలు పండించేందుకు అవకాశం ఉంటుంది. లేదు అంటే పంటలు కాదు కదా! గడ్డి కూడా మొలిచే అవకాశం లేదు. మట్టి భూమి కాదు, జీవన సంపద. ఈరోజు మట్టిని కాపాడితే రేపు మట్టి మనల్ని కాపాడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఎనర్జీ మాకు చాలా అవసరం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.